మే 31న హైదరాబాద్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్రోత్సవ పోస్టర్ను వేములవాడలో ఆవిష్కరించారు. మే 31 హైదరాబాద్లో జరగనున్న జర్నలిస్టుల జాతర విజయవంతం చేయాలని కోరుతూ TUWJH143 ఆధ్వర్యంలో గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా కోరారు. వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జలవిహార్లో నిర్వహిస్తున్న సంబరాల సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్ దేవరాజ్, ప్రచార కార్యదర్శి రియాజ్తో పాటు గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్ తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జలవిహార్లో ఈ నెల 31న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టరావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే 31న పెద్ద ఎత్తున తరలిందుకు సన్నాహాల సమావేశం నిర్వహించి జర్నలిస్టులందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రజతోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న జర్నలిస్టులు, వేములవాడ నియోజకవర్గం నుండి విచ్చేస్తున్న జర్నలిస్టులు తిప్పాపురంలోని గీతాభవన్ వద్దకు 8 గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులు తంగలపల్లి బ్రిడ్జి వద్దకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.